నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత పౌరసత్వం పొందడానికి నమోదైన దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాలల చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడపాలి. నేషనల్ మజ్దూర్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు. భారత పౌరసత్వం పొందడానికి నమోదైన దరఖాస్తును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ విచారించారు. భారత పౌరసత్వంపై నమోదైన దరఖాస్తు విచారణ స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ హాల్లో జరిగింది. భారత పౌరసత్వం పొందడానికి నెల 1వ తేదీన ఆన్లైన్ ద్వారా జిల్లా కలెక్టర్కు దరఖాస్తు వచ్చిందన్నారు. నాకు భారత పౌరసత్వం కల్పించాలని 94 ఏళ్ల కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ దరఖాస్తు చేసుకున్నారు. చిన్నగంజ మండలం చింతగుంపల గ్రామానికి చెందిన ఆమె పౌర హక్కులు కల్పించాలని రాష్ట్ర సచివాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. తన భర్త నాగభూషణం మృతి చెందడంతో అమెరికా దేశంలో ఉన్న ఆమె కుమారుడు కే బుచ్చయ్య వద్దకు వెళ్లారు. గ్రామాన్ని విడిచి వెళ్లిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ 2000 సంవత్సరం జూలై 27వ తేదీన అమెరికాలో పౌరసత్వం పొందారు. కొంతకాలం అమెరికాలో ఉన్నారు. 2018 సంవత్సరంలో ఆమె కుటుంబంతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె కుమారుడు కొండ్రుగుంట కే పిచ్చయ్య గుంటూరులోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాల డైరెక్టర్గా ఉన్నారు. అవసాన దశకు చేరుకున్న మహాలక్ష్మమ్మ అప్పటి నుండి చింతగుంపల గ్రామంలో నివసిస్తున్నారు. తిరిగి భారత పౌరసత్వం పొందేందుకు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత చట్ట ప్రకారం తిరిగి ఆమెకు పౌరసత్వం కల్పించడానికి నమోదైన దరఖాస్తు కలెక్టర్ పరిశీలించారు. తదుపరి ఆయన విచారణ జరిపారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, చట్టానికి లోబడి ఉంటామని జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ వద్ద ఒప్పంద వాగ్దానం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న నాకు దేశంలో జీవించడానికి చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని కలెక్టర్కు ఆమె విజ్ఞప్తి చేశారు. స్వదేశం స్వగ్రామంలో నేను చనిపోవాలి, నా అంత్యక్రియలు ఇక్కడ జరగాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. విచారించిన తదుపరి నివేదికను రాష్ట్ర సచివాలయానికి పంపుతామని కలెక్టర్ తెలిపారు. అక్కడి నుండి భారత ప్రభుత్వానికి నివేదిక వెళ్తుందని, ప్రభుత్వం నుండి త్వరలో మీకు పౌరసత్వం వస్తుందని తెలిపారు. నేను మహాలక్ష్మమ్మ దేవుడి పేరులో నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలను పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద చందోల్ ఎస్ఐకే మాధవరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం నివారించవచ్చని పేర్కొంటూ శిరోరక్ష ప్రాణరక్ష అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాన్ని వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మాధవరావు హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాల్ని పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. పిఠలవానిపాలెం మండలం భవనంబారిపాలెంలోని రెడ్డిపాలెం సెంటర్ వద్ద శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు పిట్టువారిపాలెం భజన బృందంచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
6 నెలల పాటు ఎండలు తగ్గే వరకు మజ్జిగ చలివేంద్రం ఉంటుందని వాసవి క్లబ్ మండల అధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్ అన్నారు. మండల కేంద్రం కర్లపాలెం పాత యూనియన్ బ్యాంక్ సమీపంలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు కోడూరి చంద్ర మాట్లాడారు. దాతల సహకారంతో ప్రయాణికులు బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేడతాటి కోటేశ్వరరావు, బొంబిశెట్టి కొమ్మూరి మురళి, నవత సుబ్బారావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కర్లపాలెం వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినాము. ఈ చలివేంద్రానికి ఈరోజు మజ్జిగ దాతగా బొంబిశెట్టి భాస్కరరావు గారు, వారి ధర్మపత్ని గారు సహకరించారు. అలాగే 15 రోజుల పాటు మన క్లబ్ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి దాతల సహకారంతో ఏర్పాటు చేసినాము. దాతలందరికీ ఈ మజ్జిగ చలివేంద్రానికి సహకరించిన దాతలందరికీ వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. మ్యాన్హోల్ ఏర్పాటు చేసి మురుగునీరు రోడ్డుపై రాకుండా మురుగు కాలువల్లోకి వెళ్లే విధంగా చూస్తామని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెంలో వ్యర్థ నీరు పోయేందుకు సైడ్ కాలువల సదుపాయం లేకపోవడంతో గృహాల్లోని, హోటల్స్లోని వ్యర్థ నీరు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బందులు కలుగజేస్తూ దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావుకు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. రోడ్డును పరిశీలించి దుర్వాసన రాకుండా బ్లీచింగ్ చల్లించారు. మురుగు కాలువల్లోకి పోయే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు అయినప్పుడు శ్రీనివాసరావు, పద్మావతి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఐలాండ్ సెంటర్లో ఉన్నటువంటి షాపులందరూ కూడా, ఎవరైతే షాపుల యజమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలియజేయడం విధంగా, ముఖ్యంగా షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రోడ్డు ఆక్రమించుకొని ముందుకు వస్తున్నారు. దీనివల్ల వాహనదారులకి, ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మన పంచాయతీ సెక్రటరీ పద్మావతి గారు, అదేవిధంగా మా ఈవార్డి శ్రీనివాసరావు గారు, వీళ్ళ సమక్షంలో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి, ఇక్కడ ఏదైతే సమస్యలు అయితే ప్రజలకు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలంటే ఈ రోడ్డు మీదకి వచ్చిన షాపులన్నింటినీ కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈ క్లియర్ చేయించాలా. అదేవిధంగా ఈ శానిటైజర్కి సంబంధించి రోడ్డు మీద వాటర్ వచ్చి ఈ విధంగా వాసన వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏడింటిని క్లియర్ చేయాలంటే దీనికి వాటర్ యజమాని కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దీనికి సహకరించి మేము ఏవైతే ప్లాన్ చేసుకొని మేము ఈ యొక్క శానిటేషన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. మీరందరూ కూడా సహకరించి దీనికి మీ అందరూ కూడా ముందుకు వస్తే ప్రజలకు కానీ, మీ వ్యాపారాలకు కానీ, మా ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా పరిష్కారం చేసే మార్గాలు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ విషయంలో, అదేవిధంగా రహదారిలో ఉన్నటువంటి వాహనదారులకు ఇబ్బంది లేకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తుంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడపాలి, ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయదని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీశక్తి పథకం వల్ల ప్రయాణికులు అత్యధికంగా పెరిగారని, ఒక్కొక్క బస్సుకు 60 సీట్లు ఉంటే 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పని భారం పెరిగిందని, అయినప్పటికీ సకాలంలో బస్సులు నడుపుతున్నారని అన్నారు. ఆర్టీసీకి వచ్చే బస్సులను ప్రభుత్వమే నడపాలన్నారు. అదేవిధంగా బకాయిల్ని వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బీటీవలి, బాపట్ల జిల్లా కార్యదర్శి కమలాకర్రావు, జి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు, వివిధ యూనియన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ కింద ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చాం. అందులో భాగంగానే ఈరోజు బాపట్ల డిపోలో ఈరోజు రేపు ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ ఈ రోజున విద్యుత్ బస్సులను తీసుకొని వాటిని ఆర్టీసీ ద్వారా నడపకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి పినాకిల్ కంపెనీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించి వాళ్ళ కొరకి ఉన్న డిపోలను కూడా ఖాళీలు చేయించి వర్కర్స్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. అట్లా కాకుండా ఆర్టీసీ ద్వారానే బస్సులు తీసుకొని ఆర్టీసీ నడిపితే ఆర్టీసీలో బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగాలు ఎన్నో వచ్చే అవకాశం ఉంది. ఈ ఖాళీలను పూరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ ఇకనైనా మా బాధను అర్థం చేసుకొని విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ ద్వారానే నడపాలని, ఆర్టీసీ మెకానిక్, ఆర్టీసీ కండక్టరు, ఆర్టీసీ డ్రైవర్ల ద్వారా నడిపితే ఈ ఆర్టీసీ మునుగడ పూర్తి స్థాయిలో ముందు బాగుంటుందని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా బాపట్ల జిల్లా కమిటీ మొన్న 20వ తారీఖు శనివారం సిఐటి ఆఫీస్లో బాపట్ల జిల్లా తరఫున ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రోజున ఈ కార్యక్రమం చేయాలని చెప్పి జేఏసీ తరఫున అందరూ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా చెప్పాలంటే ప్రత్యేకంగా విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో అది ఆఫీస్ ద్వారా నిర్వహించాలని చెప్పి, అలానే ఏదైతే ఓఆర్ పెరిగిందో ఆ పెరిగిన తాలూకు డిఫరెన్స్ ఆఫ్ బస్సులు కూడా సంఖ్య పెంచాలని చెప్పి, అలానే ఏదైతే ఉద్యోగస్తులు రావాలో బకాయిలను చెల్లించాలని చెప్పి,
అంతేకాకుండా 22/5/26 ఏదైతే స్టాఫ్ కౌన్సిల్ జరిగిందో దాని తర్వాత సంబంధించిన మినిట్స్ ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఏపీఎస్ఆర్సీ బోర్డు కానీ మీటింగ్ కానీ మనకి ఇవ్వలేదు. విషయం ఆ మినిట్స్ కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే బాపట్ల జిల్లా తరఫున చెప్పాలంటే మనకి సుమారుగా 67,920 కిలోమీటర్లు బాపట్ల జిల్లా తరఫున బస్సులు తిరుగుతున్నాయి. టోటల్గా 163 బస్సుల ద్వారా. వీటిల్లో పల్లె వెలుగు బస్సులు మీకు రేషన్ మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇచ్చింది కొన్ని కూడా. ఈ బస్సుల్లో ఏదైతే మనం గవర్నమెంట్ ప్రత్యేక ఆగస్టు 15 శ్రీశైలం ప్రవేశపెట్టబడిందో వీటన్నిటి ద్వారా బాపట్ల జిల్లాలో ఉన్న కార్మికులు అందరూ కలిసి కదా సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. దరిదాపులో 100% దాటి సర్వీసులు కూడా చాలా ఉన్నాయి. ఈ సర్వీసులకి ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు బాపట్ల జిల్లాకి దూర ప్రాంతాలకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాలల చైతన్య యాత్ర చేపట్టడం జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల అరుణ్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన వివిధ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ యాత్ర ద్వారా జాతిని మేలుకొలుపుతూ ప్రభుత్వాలను నిద్రలేపడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో అన్యాయాలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలల సంక్షేమం ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోట్ల గంగాధర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు అధ్యక్షత వహించారు. మానవ ఐక్యతా చైతన్య యాత్ర పోయిన నెల 20వ తారీఖు నుంచి హిందూపురంలో స్టార్ట్ చేసి ఈ నెల ఇచ్చాపురంలో వరకు వెళుతుంది. సో ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓటు జనాభా కలిగినటువంటి మాల జాతిని విద్యా ఉద్యోగ రాజకీయ కోణంలో ఏ దాంట్లో కూడా మాకు సముచితమైన స్థానం కల్పించకపోగా మా మీద దాడులు చేస్తూ హత్యలు చేస్తూ అలాగే రాజకీయ లబ్ధి కోసం అశాస్త్రీయంగా వర్గీకరణ చేపట్టి విద్యా ఉద్యోగాల్లో మమ్మల్ని మా జాతిని అంతం చేయాలని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో అది ఓన్లీ కళగానే మిగులుతుందని చెప్పేసి మేము సమావేశంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల జాతి ఒక తాటి మీదకి వచ్చేసి ఏ ప్రభుత్వం ఉండాలి ఏ ప్రభుత్వం ఉండకూడదు ఎవరు రూలుగా ఉండాలని చెప్పేసి ఒక మహాశక్తిగా ఎదుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. భావించడమే కాదు ప్రతి ఒక్కరిని మేము పేరున మా మాల జాతిని మేలుకొల్పి రేపు ఆగస్టు నెలలో బహిరంగ సభ దాదాపు 10 లక్షల మందితో బహిరంగ సభ హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు కూడా మాలల చైతన్య యాత్ర పేరుతో ఏదైతే మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అదేవిధంగా దళిత క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ విషయంలో కానీ ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు చూపుతున్నటువంటి వివక్ష మీద జాతిని మేల్కొల్పుతూ ప్రభుత్వాలని మేల్కొల్పే విధంగా ఈ యాత్రని ప్రారంభించి ఈరోజు బాపట్ల జిల్లాకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం. రద్దు చేసినటువంటి 27 సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని అంబేద్కర్ గారి ఓవర్సీస్ విద్యా పథకాన్ని ఆయన పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి విద్యా పథకాన్ని మారుస్తూ ఖండిస్తూ ఆయన పేరుని మళ్ళీ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకంగా మార్చాలని అదేవిధంగా దళితుల పేరు మీద జరుగుతున్న దాడుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అనేకమైనటువంటి డిమాండ్లు ఆనాటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఎన్నికల ముందు పెద్దలు వెంకట్రావు గారు నేను అనేక సంఘాలు కలిసి తెలిస్తే ఖచ్చితంగా ఆ పథకాన్ని కొనసాగిస్తాను, మాలలకి తగిన ప్రాధాన్యత ఇస్తాను, ఖచ్చితంగా దళితులకి పక్షాన్ని అండగా ఉంటారంటే ఎన్డీఏ ప్రభుత్వానికి నేను మద్దతు తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికి కూడా మాకు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చపోయింది కాకుండా కూడా దళితులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద కూడా ముద్దునిద్ర ఈ ప్రభుత్వం వహిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా జాతిని చైతన్యపరిచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హక్కుల గురించి ఏ విధంగా అయితే పోరాటం చేసి మన హక్కులు సాధించుకోమన్నాడు ఆ పోరాటం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా గళాన్ని వినిపించేందుకు ఈరోజు ఈ యాత్ర చేపట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలు కొనసాగించాలి. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దుర్మార్గమైన తీర్పుకి మీ వైఖరి తెలియజేయాలి. గతంలో మీరు తీర్మానం చేసినటువంటి తీర్మానం కట్టుబడి మా పక్షాన ఉంటారా లేదో బహిరంగంగా మీరు ప్రజలకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పౌరసత్వం పొందడానికి నమోదైన దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాలల చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడపాలి. నేషనల్ మజ్దూర్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.